నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. గత ప్రభుత్వం దళితుల సాధికారత కోసం ఏ పథకాలు చేపట్టింది, అవి ఎంతవరకు అమలయ్యాయి, అలాగే దళితుల డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి, అవి వారి కోరికలు తీరాయా లేదా, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడిన కొత్త ప్రభుత్వం నుంచి వారు ఏవి కోరుకుంటున్నారు అనే విషయాలు చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు దళిత బహుజన్ ఫ్రంట్ నాయకులు శంకర్ గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే. సో ఏదైతే గత ప్రభుత్వం కొన్ని పథకాలు దళితుల కోసం అని చెప్పి, అంటే భూమి లేని వారికి 3 ఎకరాల స్థలం ఇస్తామని ఎన్నో చెప్పారు. సో అవి వాళ్ళు ఎంతవరకు విజయవంతమయ్యారు? వాళ్ళు ప్రకటించిన పథకాలు ఎన్ని సక్సెస్ అయ్యాయి? గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే దళితులకు చాలా హామీ ఇచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా దళితుల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పిండ్రు. సంక్షేమం కోసం, రక్షణ కోసం పనిచేస్తున్నారు. కొంచెం ఎన్నికల ప్రణాళిక కొంచెం ముందుకు పోతే ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులు ఉంటారని చెప్పారు. తిరిగి ఓట్లు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత తానే ముఖ్యమంత్రి అయింది. ఇది మొదటి అన్యాయం, మోసము, దగా దళితులకు జరిగింది. మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. 3 లక్షల కుటుంబాలకు ఇస్తామని చెప్పిండ్రు. అంటే 2011లో సెర్పు, ఇప్పుడు ఏదైతే ఆక్నూరు మురళి గారు ఉన్నారో అప్పుడు సెర్పు సీఈఓగా ఉన్నప్పుడు తను ఒక స్టడీ చేశారు. ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది దళిత కుటుంబాలకు భూమి లేదని తేలితే తెలంగాణకు సపరేట్ చేస్తే 3 లక్షల కుటుంబాలకు భూమి లేదని తేలింది. అట్లా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసి మేము 3 ఎకరాలు ఇస్తామని చెప్పారు. 3 లక్షల మందికి ఇస్తాం, 3 లక్షల కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. కానీ మొత్తము వాళ్ళు 10 ఏళ్ళుగా ఇచ్చింది, 10 ఏళ్ళుగా భూ పంపిణీ చేసింది 7,000 కుటుంబాలకు 17,000 ఎకరాలు మాత్రం ఇచ్చారు. తర్వాత ఏమన్నారు? ఈ 10 ఏళ్లలో భూమి అందుబాటులో లేదు, దళితులకు భూమి వరికి లేదు. ఇంకా మేము ఎక్కడ, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు, నిండు అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడారు, అసలు మేము ఎక్కడ హామీ ఇచ్చినాం అని చెప్పి రివర్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎన్నికల మేనిఫెస్టో రాసిన అదే ప్రభుత్వము, అదే ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోనే కాదు, గవర్నర్ స్పీచ్ మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ గారు మాట్లాడారు, మేము దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాము, 3 లక్షల కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. అది కేవలం 7,000 కుటుంబాలకు 17,000 ఎకరాలు మాత్రం ఇచ్చారు. దాంట్లో సగానికి సగం సాగు భూమిగా లేదు. చాలా అంటే నీటి వసతి లేదు. యాక్చువల్గా ఆ జీవో ప్రకారము, జీవో నెంబర్ 1 అది, ఆ జీవో నెంబర్ 1 ప్రకారము నీటి వసతి ఉన్న భూములు కొనుగోలు చేయాలి. చాలా తర్వాత కొట్లాడడం మూలంగా సిద్దిపేటలో చాలా మంది ప్రయత్నాలు చేయడం మూలంగా మళ్ళీ బోర్లు వేసారు, కొంత జరిగింది. అంటే భూ పంపిణీ అట్లా పోయిన పరిస్థితి ఉంది. అంటే తర్వాత భూమే లేదని చెప్పిండ్రు. ఒకటి చెప్పదలుచుకున్నాం, భూమి లేదని చెప్తున్న ఇదే ప్రభుత్వం కోకాపేట లాంటి సెంటర్లో మొత్తం దళితుల చేతిలో ఉన్న అసైన్ భూములను గుంజుకొని 100 కోట్లకు 1 ఎకరం భూమి అమ్ముకున్నారు. అది ఎట్లా వచ్చింది అంటే అమ్ముకోనికి ఏం భూమి వచ్చింది, కానీ దళితులకు భూ పంపిణీ చేయడానికి మీ దగ్గర అంటే ఆ దయా ఉంటారు కదా, ఆ కమిట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే ఉంటుందో దాని వల్ల నెరవేర్చలేదు. తర్వాత ఏం చేసిర్రు? భూమి దొరకట్లేదని చెప్పారు. భూమి దొరకట్లేదని చెప్పి హుజరాబాద్ బై ఎలక్షన్లో ఒక దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు, వెల్ నోన్ స్కీమ్. మొట్టమొదటిసారి ప్రగతి భవన్లో మొత్తం 9 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలతో ఏదైనా మాట్లాడిరంటే అది కేవలం దళిత బంధు గురించి మాత్రమే మాట్లాడాడు. అది హుజరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. అదైనా సరిగా అమలు చేశారా? వాళ్ళు ఇచ్చిన మొన్నటి చివరి అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల ప్రకారం కనుక చూస్తుంటే కొంచెం ముందుకు పోతే తెలంగాణ ప్రభుత్వం 2014లో ఆగస్టు 19 నాడు సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 18 లక్షల కుటుంబాలు తెలంగాణలో దళితులు ఉన్నాయని ఒక లెక్క ఖాయమైంది. అయినప్పుడు ఎంతమందికి ఇవ్వాలి? కనీసం 1 లక్షలో, 2 లక్షలో, 3 లక్షల కుటుంబాలకి ఇవ్వాలి. కానీ కేసీఆర్ గారు ఈ పథకం ఏదైతే ప్రారంభించారో దళితుల బంధు, వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తే 38,000 కుటుంబాలకు మాత్రం ఇచ్చారు. ఇంకా ఇప్పటికీ కరీంనగర్ గురించి ఎందుకు మాట్లాడతామంటే హుజరాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉంది. అక్కడ 100% ఇస్తామని చెప్పారు. ఇంకా అక్కడ 100% కూడా 70-80% ఇచ్చిన పరిస్థితి ఉంది. అట్లా దళిత బంధు పథకాన్ని అయిపోయింది. తర్వాత ఎన్నికల ముందు 2వ విడత దళిత బంధు ప్రారంభించారు. అట్లా దళిత బంధు ప్రారంభించిన ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడారు కదా, ఇది ఇవ్వనికి ఇచ్చినవా, ఇది ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పి వీడియో వైరల్ అయింది. అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన ఓడిపోయాడు ఆ వీడియోలు. అంటే ఆ ప్రతంలో అంటే అట్లా దళితులకు దళిత బంధు ఇస్తామని చెప్పి అది కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. ఎస్సీ కార్పొరేషన్ అనేది దళితుల స్వయం అభివృద్ధి కోసం వచ్చిన ఒక కార్పొరేషన్. అది చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నది.
ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తం దాన్ని నిర్వీర్యం చేశాడు. అసలు దాని కింద దరఖాస్తు తీసుకుని మానేశారు. 20-21 సంవత్సరాలు అయితే అసలు దరఖాస్తు ఒక్కటి కూడా దరఖాస్తు తీసుకోలేదు. ఎంతమంది తెలంగాణకి విడిగా తీయలేదా? తెలంగాణ విడిగా చేశారు. తెలంగాణకి ఏం చేసిండ్రు, ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ దళితులను అభివృద్ధికి సంక్షేమమేనా అని చెప్పి మొత్తం తెలంగాణ దళిత అభివృద్ధి శాఖ మార్చారు, పేరు మార్చారు. మొత్తం సాంఘిక సంక్షేమ శాఖ ఉండే కదా, సాంఘిక సంక్షేమ శాఖను తీసేసి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ స్థానంలో తెలంగాణ దళిత అభివృద్ధి శాఖ అని చెప్పారు. చేస్తే దాదాపు ఒక 28,674 దరఖాస్తులు వచ్చినాయి. ఇది 2020-21 వరకు లెక్క, 2014 నుంచి కాదు. వాళ్ళు ఇచ్చింది ఎంత మొత్తం లెక్క కనుక చూస్తే చాలా తక్కువగా ఇచ్చిన పరిస్థితి మనకి ఇవాళ యూనిట్స్ ఇచ్చిన పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎస్సీ కార్పొరేషన్ అంటే ఒక హార్ట్ మనిషికి ఎట్లయితే హార్ట్ ఉంటుందో దళితుల అభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ ఒక గుండె లాంటిది. అటువంటి ఆ కార్పొరేషన్నే నిర్వీర్యంగా చేసి ఒక పర్మనెంట్ డైరెక్టర్గా లేకుండా చేసి అసలు అధికారులే లేని పరిస్థితి చేశారు. అట్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక లక్షల మంది బాగుపడ్డారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద. దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని దళిత బంధు తీసుకొస్తామని చెప్పి కుటుంబానికి 10 లక్షలు అని చెప్పిర్రు. అది కూడా ఇవాళ సరిగా అమలు కాని పరిస్థితి కొనసాగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్ ఇవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది కాలం. కోర్టు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనేమో చాలా బాగా చెప్తున్నాను, రామరిపట్లలో దళితుల బాధలు చూశాను, ఇబ్బంది పడ్డారు, చూసినా ఎట్లుందో, వాటర్ స్కీమ్ కూడా అట్నే వచ్చింది. చాలా స్టోరీ కథలు చెప్పడంలో కేసీఆర్ ఎట్లా చెప్తాడో అంతకాలం ఎవరు చెప్పలేరు. అంత ఆసక్తికరంగా, అంత ఆకట్టుకునే విధంగా, అంత ప్రజలను మభ్యపెట్టే విధంగా చెప్పాడు కేసీఆర్ గారు. కానీ తీరా ఆచరణలో చూస్తే అటువంటి కార్పొరేషన్ లేదు, దళిత బంధు ఇవ్వాల్సిన ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్కు, అది రాజ్యాంగబద్ధ సంస్థ, ఆ రాజ్యాంగబద్ధ సంస్థకు చైర్మన్ ఇవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఆ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కొత్తగా వేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎన్నికల ముందు వేశారు. అది హైకోర్టు చెప్తే బక్కెంకటయ్య గారిని కమిషన్ చైర్మన్గా మళ్ళీ సభ్యులుగా చేసిన పరిస్థితి. అట్లా అడుగడుగున దళితులను, సంక్షేమాన్ని, అభివృద్ధిని మొత్తం కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కాబట్టి దళితులందరూ ఇవాళ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నిలబడి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా చేసిన పరిస్థితి మన కళ్ళ ముందు కనిపించింది. ఓకే, అయితే ఇప్పుడు కేటీఆర్ గారు అన్నారు గతంలో ఎప్పుడు చూడలేనంత అభివృద్ధిని ఇప్పుడు మేము చూపిస్తామని. సో కేటీఆర్ గారు అన్నారు, ఇది ఎంతవరకు చూపించారంటారు? అంటే ఆయన అన్నది సిరిసిల్లలో అన్నారు, బట్ ఎక్కడైనా జరిగిందా? ఆయన మాటలు మతకు అభివృద్ధి అన్నారు. అంటే అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో గజ్వేల్ నుంచి సిరిసిల్ల దాకా రోడ్డు సరిగా ఉందా లేదా, ఆ చుట్టుపక్కల మొక్కలు పెట్టినావా లేదా, ఒక లైట్లు ఐమస్ లైట్ ఉన్నాయా లేదా అని చెప్పేది తప్ప. కానీ అది వాళ్ళ అభివృద్ధి. అంటే ఆ పేద ప్రజలకు సంబంధించి, దళితులకు సంబంధించి కొనుగోలు రేటు శక్తి ఏమైనా పెరిగిందా? మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే ఎట్లా పెరిగింది, వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవన పరిస్థితి ఎట్లుంది? ఇది తెలంగాణ గడ్డ కదా, తెలంగాణ గడ్డలో సాయుధ పోరాటం జరిగింది, తెలంగాణ సాయుధ పోరాటం. ఇది కేసీఆర్ గారు కూడా చెప్తారు. దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ, అనేక మంది అమరత్వం పొందారు. ఇది భూమి కోసం జరిగిన ఈ గడ్డ, పోరాటాల గడ్డ. ఇది ఫస్ట్ వచ్చిన వ్యతిరేక నిర్ణయం ఏం చేశాడు ఆయన? ఏదైతే భూమిలో పాహానిలో 16వ కాలం ఉంటుంది, అనుభవదారు కాలం అని, అనుభవదారు కాలం అని ఎత్తేసి అప్పటి వరకు పోరాటం చేసి, అది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నక్సలైట్ పెట్టిన భూమి కావచ్చు, ఆ అనుభవదారు కాలం ఎత్తేసి మొత్తం భూమి హక్కులను కేసీఆర్ ప్రభుత్వం నిరాకరించింది. ఏం చెప్పిన ఎన్నికల్లో మొత్తం మేము సమగ్ర సర్వే చేస్తాము, ఇప్పటి వరకు గతంలో నిజాం మాత్రమే సర్వే చేశాడు భూ సర్వేను, మేము సమగ్ర సర్వే చేస్తామని చెప్పాడు. సమగ్ర సర్వేని పక్కన పెట్టి భూపక్షాలను చేసి అప్పటి వరకు వెలమల చేతిలో భూములు ప్రజలు గుంజుకున్నారు, కమ్మల చేతులు, వెలమల చేతులు, భూస్వాముల చేతిలో నక్సలైట్ ఉద్యమము, తెలంగాణ సాయుధ పోరాట భూమి వచ్చిన తర్వాత ఆ ఉద్యమంతో మొత్తం తీసుకున్న భూమిని తిరిగి ఆయన ఆ కుటుంబాలకు, ఆ కులానికి భూమిని కట్టబెట్టడానికి చేశాడు. భూ సమగ్ర సర్వే చేయకుండా భూపక్షాలను చేసి మొత్తం ఈ 66 కాలం తీసేసి భూమి హక్కును నిరాకరించాడు. అభివృద్ధి అంటే భూమి కదా, భూమి ఆయనే చెప్పాడు. భూమి గురించి ఆంక బాగా చెప్తాడు కేసీఆర్ గారు. అంటే భూమి పైసలు ఇస్తే ఉంటే అది పైసలు ఉంటే ఖర్చు అయిపోతుంది, భూమి ఉంటే మొత్తం అభివృద్ధి అయితే కుటుంబం అని చెప్తాడు. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం 2 లక్షలకు పైగా ఎకరాల అసైన్మెంట్ భూమిని, గతంలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూమిని, అసైన్మెంట్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ప్రాజెక్టుల పేరుతో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు కావచ్చు, మలనసాగర్ ప్రాజెక్టు పేరుతో కావచ్చు, యాదాద్రి పవర్ ప్లాంట్ పేరు కావచ్చు, ఇబ్రాహీంపట్నం ఔషధ నగరం పేరుతో కావచ్చు. అంటే దళితుల చేతిలో, పేదల చేతిలో ఉన్న భూమిని మొత్తం గుంజుకొని తను నమ్మిన ఒక బంటు కలెక్టర్ ఉండే ఆయన, మా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకరామరెడ్డి గారు, ఆయన ఒక కంపెనీ నడుపుతాడు. అటువంటి సంస్థలకు అప్పనంగా భూములు అప్పచెప్పాడు. 100 కోట్లకు అమ్ముకోవడం అంటే ఏంటిది?
100 కోట్లకు అమ్ముకొని పరిపాలన చేశాడు ఆయన. అభివృద్ధి కాదు అది, 100 కోట్లు. నీకు పేద ప్రజలకు భూమి అంటే బతుకు తెరవండి. కేసీఆర్ గారి దృష్టిలో, కేటీఆర్ గారి దృష్టిలో అది వ్యాపార వస్తువు కావచ్చు, కానీ పేద ప్రజల దృష్టిలో, రైతుల దృష్టిలో, కూలీల దృష్టిలో అది ఒక బతుకు తెరువు. అటువంటి బతుకు తెరువును అంగడి సరుకులాగా మార్కెట్లో 100 కోట్లకు అమ్ముకొని నువ్వు రకరకాల పేరుతోటి వాళ్ళ మొత్తం తన నియోజకవర్గంలో కూడా దళితులకు ఎప్పుడు ఇనియలే భూమి. తన నియోజకవర్గంలో 3 గ్రామాల్లో మాత్రమే ఇచ్చారు భూమి. అది ఒక ఊర్లో ఒక్కొక్కరికి, ఒక చాట్లపల్లిన ఊర్లో 2-3 కుటుంబాలకు మాత్రమే ఇచ్చాడు మొత్తం ఈ దళితుల 3 ఎకరాల భూమి కొనుగోలు. అంటే ప్రభుత్వ భూ పంపిణీ మొత్తమే పంపిణీ చేయకుండా నిరాకరించాడు కేసీఆర్ గారు. అట్లా మొత్తం భూమి పేదలకు లేకుండా, దళితులకు లేకుండా ఉన్న భూమిని గుంజుకున్నాడు. కొత్త భూమి 7,000 ఎకరాలు, 17,000 ఎకరాలు ఇస్తే అంతకు డబుల్ 2 లక్షల ఎకరాల భూమి ఆయన గుంజుకున్నాడు. అయితే ఇప్పుడు దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. అయితే ఎంత కృషి చేశాడు అంటే కనీసం ఆయన అన్నదానిలో ఒక 10% అయినా ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా? అది ఎంతవరకు పొందారు? అంటే ఏ ప్రభుత్వమైనా కొంత చేస్తుంది, మొత్తమే చేయకుండా కేసీఆర్ గారు ఏం లేరు. ఇప్పుడు నేను చెప్పిన కదా 3 లక్షల కుటుంబాలకు భూమి ఇస్తానైనా 7,000 కుటుంబాలకు 17,000 ఎకరాలు ఇచ్చాడు. 18 లక్షలకు ఇస్తాం దళిత బంధు ఇస్తానైనా 38,000 కుటుంబాలకు మాత్రం ఇచ్చాడు. ఒక 50,000 కూడా దాటలేదు. 38,000 ఇప్పుడు ఇట్లా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వని పరిస్థితి ఉంది. మొత్తం భూమి హక్కులు నిరాకరించిన పరిస్థితి ఉంది. ఇట్లా చాలా అంటే కొంచెం మామూలుగా చేసి ఓట్ల పథకంగా ప్రతి తహసీల్దార్ ఆఫీస్ ముందు దళితులకు 3 ఎకరాలు ఉంటుంది, ప్రతి ఆర్టీసీ బస్సు ముందు 3 ఎకరాల భూమి ఉంటుంది. రెండోసారి ఎన్నికల్లో ఓట్లు లేదా పంచాయతీ ఎలక్షన్లో ఓట్లు కొలగొట్టుకోవడానికి, ఓట్లను వేసుకోవడానికి ఇట్లా కుక్కకు అంటారు కదా, కుక్కకు బొక్కేసి బిస్కెట్ వేసినట్టు వేసి ఇట్లా ఓట్లను కొలుగొట్టుకు వచ్చాడు. అందుకే ఆయన తిరిగి ఇంటికి పంపించారు ప్రజలు. అయితే ఇప్పుడు ప్రభుత్వ పథకాల అమల్లో రాజ్యాంగ జోక్యం అవసరం అంటారా లేదా? అసలు రాజకీయ జోక్యం, అసలు రాజకీయ జోక్యమే ఉండద్దు. ఇప్పుడు ఏ స్కీమ్ అయినా, మొత్తం ఏ ప్రభుత్వంలో అయినా, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు లెక్క చూసుకున్నా ఒక దరఖాస్తు ఎట్లా చేస్తుంటారు, నాకు ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే కులం సర్టిఫికేట్ కావాలి, లేకపోతే నాకు ఇంకో స్కీమ్ కావాలంటే మనం డైరెక్ట్ పోయి మీ సేవలో అప్లై చేసుకుంటాం. మీ సేవలో అప్లై చేసుకుంటే ఆయన చూసి ఎంక్వైరీ చేసి ఇస్తాడు. దళిత బంధుని ఏం చేశాడు ఆయన? దళిత బంధు ఆయన ఎమ్మెల్యేలకు ఇచ్చే అధికారం ఇప్పటి వరకు ఎక్కడ లేదు. ఒక అసైన్మెంట్ భూమిలో ఎప్పుడో కాంగ్రెస్ టీడీపీ అటువంటి చేసింది, ఎప్పుడో అప్పుడు చేసింది. మొత్తం దళిత బంధు ఎంపీకి ఎవరు చేసి బాధ్యత ఎవరు చేశారు? ఆ జిల్లా కలెక్టర్ చేయాలి, జిల్లా కార్పొరేషన్ ఈడీ చేయాలి, ఆ ఎంపీడీఓ చేయాలి, ఆ మున్సిపల్ కమిషనర్ చేయాలి. మనం రాజ్యాంగబద్ధంగా ఉద్యోగం పొందిన ఉద్యోగులు చేయకుండా ఇక్కడనేమో ఈ దరఖాస్తు తీసుకుపోయి ఎమ్మెల్యేకి ఇవ్వాలి. నేను రోజు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడతాను, లేదు ఆ ఎమ్మెల్యేకి నేను ఓటు వేయకపోవచ్చు, లేదా ఆ ఎమ్మెల్యే నన్ను గుర్తుపట్టడు. ఆయన ఎవరు ఎన్నిక చేసుకుని మొత్తం 38,000 కుటుంబాలను లెక్క తీస్తే మొత్తం బండారం బయటపడితే ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారు. ఇట్లా మాట్లాడితే ఏమన్నారు? టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వాళ్ళు దళితులు కదా అన్నారు. అప్పుడు మాట్లాడి హరీష్ రావు గారు, మా ఆర్థిక శాఖ మంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడే మేము అట్లా కూడా ఒప్పుకున్నా నువ్వు ఎంతమందికి ఇచ్చినావు? 38,000 కుటుంబాలకు ఇచ్చావు. 18 లక్షలకు ఇవ్వాల్సింది 38 కుటుంబాలకు ఇచ్చినావు. నువ్వు విజన్ ఉన్న ముఖ్యమంత్రి కదా. కాళేశ్వరం కట్టలే, కాళేశ్వరం, రంగనాయ సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు ఇంత కట్టిన నువ్వు, మేడిగడ్డ కట్టిన నువ్వు, మేడిగడ్డ ఇప్పుడు కూలిపోయింది అనుకుందాం, అంత ప్రణాళికబద్ధంగా యుద్ధ ప్రాతిపదికంగా కట్టిన కేసీఆర్ ప్రభుత్వం దళితుల సంక్షేమం పట్ల ఎందుకు ఆ యుద్ధ ప్రాతిపదిక పోకపోయింది? ఎందుకు ఆ కమిట్మెంట్ లేకపోయింది మీకు? ఎందుకు దళితులను ఓట్లుగానే చూశారు? అంటే కేవలం రైతులు మాత్రమే ఉన్నారా ఇక్కడ? రైతులలో దళితుల శాతం ఎంత? అంటే దళితులు భూమి లేని కూలీలు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయ కూలీలకు ఏం చేసినావు? వ్యవసాయ కూలీలకు కేంద్ర ప్రభుత్వము, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం తీసుకొస్తే ఆ భూమి అభివృద్ధి పథకాలను అన్నింటిని ఎత్తేసి దాన్ని హరితహారం మొక్కల పథకంగా మార్చాడు. మొత్తం అసలు ఆ పనిచేసే సిబ్బందికి ఇప్పటికీ ఏపీఓలకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు 3 నెలలుగా జీతాలు లేవు. మొత్తం వచ్చిన కేంద్ర ప్రభుత్వం వచ్చిన డబ్బుల్ని ఇతర పథకాలకు మళ్ళేసి ఎన్నికల ముందు మలిపించేసి ఆ ఉద్యోగులకు ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు లేవు, కూలీలకు ఇప్పుడు పేమెంట్ 3 నెలల పేమెంట్ రావాలి, 6 నెలల పేమెంట్ రావాలి. దాన్ని కేసీఆర్ గారు బాధ్యత వహించాలి. అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్రావు గారు బాధ్యత వహించాలి. మళ్ళీ ఏమంటారు? ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వము సక్రమంగా అమలు చేయట్లేదు. నువ్వేం అమలు చేసావు? ప్రచారం టైంలో కూడా చూసాం కదా, ఒక ఆయన మాకు ఓటేసిన వాళ్ళకే పథకాలు అమలు చేయిస్తా ఓపెన్ గా మాట్లాడు మంత్రులు. ఓపెన్ గా అంటే వాళ్ళకి ఎంత ఉందంటే, మేము మళ్ళీ గెలుస్తాం, మేము 3వసారి గెలుస్తాం కాబట్టి గెలవక ముందే వాపును చూసి బలపడ్డారు తెలంగాణలో. అంటే ఆ గెలుస్తాము అనే ఒక అహంకారంతో మొత్తం మేము ఏమైనా చేస్తాము, మేమే మళ్ళొస్తాము అని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి, రకరకాలుగా బెదిరించి మీరు ఓటేయకపోతే మీ సంగతి తెలుస్తామనే పద్ధతిలో చాలా గ్రామాల్లో మాట్లాడారు. మేము మీ ఓటేస్తేనే దళిత బంధు ఇస్తాం, ఓటేస్తేనే బీసీ బంధు ఇస్తాం. నేను మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక బస్సులో పోతుంటే, మెదక్ బస్సులో పోతుంటే ఒక భర్త చెరులో పడి చనిపోయిండు. బీసీ బంధు ఆమెకు మంజూరైంది,
బీసీ బంధు ఇద్దరు పంచుకోవాలంట. నువ్వు ఇచ్చేదే రూ. 1,00,000, ఇచ్చేదే రూ. 1,00,000. ఒక చాకలి కుటుంబం ఆమె మాట్లాడింది. ఆమె ఇచ్చేదే రూ. 1,00,000, ఆ 50,000 ఇంకోళ్ళకి ఇవ్వాలని చెప్పి. నువ్వు ఇచ్చిన రూ. 1,00,000 ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకొని చంపేసుకున్నారు. అంటే ఏ కుటుంబంకి అయితే ఇవ్వాలనో ఇవ్వలేదు. దళిత బంధుని ఏం చేశారు? ఇటువంటి కాయిదాలు రాసుకో. దళిత బంధు వ్యక్తిగత కుటుంబం పథకం అది, కానీ మీరు ఊరంతా పంచుకోరు. ఊర్లో దళిత కుటుంబాలు ఏంటంటే అన్ని కుటుంబాలు పంచుకోమని చెప్పి కాయిదాలు రాశారు. ఇదే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం దళిత బంధుకి వాళ్ళు 10 లక్షలు ఒకే కుటుంబం అభివృద్ధి కోసం. అది వ్యాపారాలకు దళిత కుటుంబాలు వ్యాపార రంగంలో ఎంటర్ప్రైనర్ గా మారడానికి ఇచ్చిన స్కీమ్ అది. ఆ స్కీమ్ ఏం చేశారు? కొడకండ్లలో, జగదేవ్పూర్లో పోలీసుల కేసు అయింది. మెదక్ జిల్లా కలెక్టరేట్ల ముందు దళితులు పోయి, ఉపకులాలు దళితులు పోయి తన్నుకొని కేసు పెట్టుకొని కలెక్టర్ను దిగ్బంధం చేశారు. కలెక్టర్లు బయటకు వెళ్ళకుండా చేశారు. అంటే దళితుల మధ్య దళిత బంధు పేరుతో వైషమ్యాలు పెంచి పోషించారు. నువ్వు ఆ పథకం చాలా మంచిది. కేసీఆర్ గారికి అభినందించాము అప్పుడు పెట్టినప్పుడు. అది చాలా మంచి పథకం, నువ్వు వెల్కమ్ చేశాం. కానీ అటువంటి పథకాన్ని మొత్తం దళితుల మధ్య విద్వేషం చేయడానికి, కొట్లాడుకోవడానికి, కేసుల పాల్గొనడానికి కారణమైంది. అంటే దళితులు ఏం చేసినా చేస్తారు. అంటే ఎన్నికల టైంలో మొత్తం మీరు లెక్క చేసుకోండి. రైతు బంధు రేపు ఎలక్షన్ అయితే రైతు బంధు ఇద్దామని ఎన్నికల కమిషన్ తోటి పర్మిషన్ తెచ్చుకోలే బీజేపీ ప్రభుత్వంతో కలిసి. అంటే ప్రజలను మభ్యపెట్టి మేము ఎన్నికల్లో లబ్ధి పొందామనే ఆ 50 తప్ప దళితుల సమగ్ర అభివృద్ధి కోసం వీళ్ళ దగ్గర ఒక్క ప్రణాళికబద్ధం కూడా కృషి చేయలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు వచ్చిన ఆలోచన మంచిది, దళితులకి ఏదో చేయాలని, అది ఎందుకో ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు వాళ్ళకి కష్టం? అంటే ఆలోచన మంచిది. నేను పదే చెప్తున్నాను, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు దళితులు ఓట్లు వేసుకోవడానికి మాత్రమే పుట్టిరంట. మేమేమో దళితులు పుట్టిన పాపడానికి ఓట్లేరికి పుట్టినాము, వాళ్ళేమో ఓట్లు వేసుకొని అధికారంలో ఉండడానికి పుట్టిరు. అట్లా చూసి మళ్ళీ కుక్కకి బిస్కెట్ ఇచ్చినట్టు కొన్ని పథకాలు ఇచ్చి 3 ఎకరాలు కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకోవడం, ప్రచారం చేసుకోవడం, మేము ఇంతమందికి ఇచ్చినామని చెప్పుకొని మొత్తం ఓటు బ్యాంక్ చేసుకోవడం తప్ప ఒక కమిట్మెంట్. కేసీఆర్ గారిని చాలా అభినందిస్తాను. నేను నచ్చిన లీడర్ కూడా అనుకుంటా. ఎందుకంటే దళితుల జీవితాల గురించి ఎంత బాగా మాట్లాడాడు. దళితుల జీవితాలు చాలా అధ్వానమైన జీవితాలు, వాళ్ళ ఆకలితో ఉన్నారు, వారు అంటరాంతో ఉన్నారు అని చాలా అభిప్రాయం మాట్లాడినవి. తిరువాత ఏమైంది, అది డైలాగులుగా మారిపోయినాయి. అంటే ఆయనకు ఆత్మ లేదు, దళితుల పట్ల ప్రేమ లేదు, దళితుల్ని ఓట్లుగా మాత్రమే చూసిన అనేది తర్వాత తన 10 ఏళ్ల ఆచరణలో తేలిపోయింది. నీ 10 ఏళ్ళు నచ్చిన 3 ఎకరాల భూమి స్కీమ్ తెలిపోయింది, 10 ఏళ్ళలో దళిత బంధు ఎస్సీ కార్పొరేషన్ తెలిపోయింది, భూమి హక్కులు నిరాకరించినప్పుడు తెలిపోయింది, దళిత బంధు పెట్టిన 4 ఏళ్ళకు కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితికి నెట్టబడ్డావు. అంటే ఇంత అన్యాయానికి ఇవాళ గత ప్రభుత్వం అంటే దుస్సాహసం చేసింది. ఓట్లను వేసుకుని తప్ప అభివృద్ధి మీద సోయలేదు వాళ్ళకు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయితే మీరు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ప్రజలు మార్పు కావాలనుకుని కాంగ్రెస్ని గెలిపించారా, లేదా ఒక నమ్మకంతో? వాళ్ళంటే గతంలో ఇందిరమ్మ ఇళ్ళు ఆ హయాంలో చాలా చేశారు వాళ్ళు. సో ఆ నమ్మకంతో వాళ్ళు మళ్ళీ ఇది చేస్తారని నమ్మకమా, లేదా అంటే వీళ్ళని వెనక్కి పంపించాలి, ఒక మార్పు అనేది రావాలనుకున్నారా? నాకున్న అవగాహన మేరకు కాంగ్రెస్ మీద కూడా పెద్దగా భ్రమలు కానీ ప్రజలకు నమ్మకం లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు పాటించిందో, దళిత వ్యతిరేక విధానాలు, గిరిజన వ్యతిరేక విధానాలు, విద్యా వ్యతిరేక, పాఠశాలలో టీచర్ లేరండి. 10 ఏళ్ళలో ఒక్క టీచర్ ఇవ్వలేదు. ఆయన 1,50,000 2 లక్షల జీతం తీసుకుని ముఖ్యమంత్రి గారు, మంత్రులకు లేరు. 10 ఏళ్ళ నుంచి 13 లక్షల పెండింగ్ దరఖాస్తు రేషన్ కార్డులు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క చరిత్ర కాదు కేసీఆర్ చరిత్ర. ప్రజా వ్యతిరేక విధానాలు, రేషన్ కార్డు లేవు, పింఛన్లు లేవు, దళితులకు భూమి లేదు, ఉద్యోగాలు లేవు. పిల్లలు ఎంతమంది ఆత్మహత్య చేసుకురు? ప్రవళిక అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ అక్కడ వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఏం చేసాడు? ప్రేమ పేరుతో ఆత్మహత్య చేసుకుని ఎవరన్నా అట్లా చేస్తారా పాలకులు? ఒక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయి ఆ కుటుంబం బాధలో ఉంటుంటే ఆ కుటుంబాన్ని ఓదార్చి కుటుంబం ఆ ఉద్యోగం ఇవ్వకపోవడానికి కారణం ఏమని సిగ్గు తెచ్చుకోవాల్సిన కేటీఆర్ అక్కడ తీసుకుపోయి మాయమాటలు చెప్పించి కుటుంబాన్ని బెదిరించి ఇంకోటి చేసి ఏదో ప్రలోభ పెట్టి తిరిగి ఆ అమ్మాయి ప్రేమ పేరుతో చనిపోయిందని చెప్తారు. ఎట్లా జరుగుతుందా? కేటీఆర్ కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో, లేదా మీ వెలుమల కుటుంబంలో అట్ట ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని మీరు అట్టే మాట్లాడతారా? మీరు ఆత్మహత్య చేసుకో. నాకు తెలిసి ఇప్పటివరకు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదు. ఎక్కడైనా అన్యాయం గురైతే కావచ్చు, కానీ ఆధిపత్య వర్గాలు ఎప్పుడు ఆత్మహత్య చేసుకో నాకు తెలిసి. అంటే ఒక పేదరికం నుంచి ఒక బీసీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పట్టుకొని మొత్తం ప్రేమతోటి చేసినామని చెప్పి అదే కుటుంబంతో చెప్పించడం. దారుణం ఏంటంటే ఆ కుటుంబంతో చెప్పించడం. అంటే ఆ తల్లి కనిపించింది 20 ఏళ్ళ బిడ్డను చేసిన తర్వాత ఆ 20 ఏళ్ళ తోడబుట్టిన అన్నతోటే తప్పు చెప్పించినావు అంటే నువ్వు ఎంత నేరస్తుడివి. ఇదంతా ప్రజలు గమనించారు. అంటే మొత్తం టీఆర్ఎస్ చేసిన ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, ఒక మానవత్వానికి వ్యతిరేకం చేసిన నిర్ణయాలతోటే వాళ్ళంతటా వాళ్ళు మన చేత్తో మన వేలుతో మన కట్టి పెట్టుకున్నాం చూడు, ఆ అట్ట చేసుకుని టీఆర్ఎస్ తనకు తానుగా
బొందబడ్డ పరిస్థితి ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్లలో జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో దీనిలో ఉండే అంశాలు ఏవేవి ఉన్నాయి, అది మీరు వాటిలో ఎంతవరకు మీరు బెనిఫిట్ అవుతారని మీకు అనిపిస్తుంది? ఒకటి అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ వర్గీకరణ, దానికి కొత్త ప్రభుత్వము వచ్చిన తర్వాత సహజంగానే ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా ఆశలు వస్తాయి. రెండోది కొద్దిగా ఇందిరమ్మ పేరుతోటి ప్రజా పరిపాలన పేరుతో అంటే దళితులకు సెంటిమెంట్. ఇందిరమ్మ అంటే కొద్దిగా ఇందిరమ్మ కానీ, సోనియమ్మ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఆ కుటుంబం అంటే దళితులకు ఒక ఆనర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే భూ పంపిణీ చేశారు. మొత్తం దేశంలో చరిత్ర చూస్తుంటే దళితులకు ఏమైనా భూమి దక్కిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత చేసింది. రిజర్వేషన్ వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. వాళ్ళు అంబేద్కర్కి వ్యతిరేకంగా నిలబడ్డారు, చాలా కథలు చేశారు వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా. కానీ అసలు అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీకి రాకుండా చేసిన ఆ పార్టీ తప్పని పరిస్థితుల్లో దళితుల అభివృద్ధి కోసము ఎంతో కొంత చేసింది. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఒక ఆశ చిగురిస్తుంది. నేను ఇవాళ ప్రజా దర్బార్కు వచ్చా, ప్రజా భవన్కు. నేను అంతకంటే ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి ప్రగతి భవన్కి వెళ్ళాను, సర్పంచ్ల ట్రైనింగ్ కోసం వెళ్ళాము, శిక్షణ కోసం. కేసీఆర్ గారితో శిక్షణ పొందిన నేను సర్పంచ్లకు ఎట్లా చెప్పాలని. తర్వాత ఈరోజు పోతే ఎంత స్వేచ్ఛా వాయువులు ఉన్నాయి, అప్పటి పోలీసులు లేరు, అప్పటి ఆ బందోబస్తు లేదు. వందలాది మంది అక్కడ పోయి ఆఫీసర్లు కూర్చుంటారు, ఐఏఎస్ ఆఫీసర్ కూర్చుంటారు. హరిచంద్ర గారని ఒక దాస హరిచంద్ర గారని అక్కడ కూర్చొని దరఖాస్తులు తీసుకుంటారు. ఈ పని కేసీఆర్ గారు చేయలేకపోయారు. ఇది ఒక ఆశగా అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం అనేది కొంచెం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం ఇక్కడ కేసీఆర్ దగ్గర అంత నియంత్రితమే, కొంచెం కనిపిస్తుంది. స్వేచ్ఛ వచ్చింది కదా, మాకు ఈ కష్టం ఉందని చెప్పుకోగలుగుతున్నారు. అక్కడున్న బారికేడ్ని బద్దలు కొట్టినప్పుడే ఈ తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి మనం ఎవరైనా కావచ్చు, కలవచ్చు అని అనుకున్నాం. అంటే అట్లా కొంత ఆశ ఇవాళ ప్రజల్లో వచ్చింది. రెండోది 6 గ్యారంటీ హామీలు ఏం చెప్పారు వాళ్ళు, 100 రోజులలో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోతే కేసీఆర్కి పట్టినకైతే రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారికి లేదా కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. ఎందుకంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎవరిని ఎట్లా చూస్తారు. ఇప్పుడు నేను నిన్న ఈ ప్రజా పరిపాలన పేరుతోటి, అభయస్థం పేరుతోటి గ్యారంటీ పోతుంటే నేను 2-3 చోట్ల చూసి వచ్చాను. ఒక్కొక్కటే రోజు 7 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఒక్క రోజు సఫర్ అవుతున్నారు. అంటే 7 లక్షల మంది ఒక్క రోజు వస్తే 8 రోజులు 10 రోజులు నడుస్తుంది, వారం రోజులు నడుస్తుంది ఆ క్యాంపు. అప్పుడు ఎంతమంది వారంలో 2 రోజులు పెట్టారు. ఈ దరఖాస్తులు చూస్తే కేసీఆర్ వైఫల్యం మీద కనిపిస్తుంది మనకు. కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ వైఫల్యం ఎట్లా రేషన్ కార్డుల కోసం వచ్చింది, ఇప్పుడు ఇళ్ళ కోసం వచ్చింది. డబుల్ బెడ్రూమ్ అని సార్ తీసుకొచ్చి మంచి స్కీమ్. అత్తేడు ఉంటుంది, కోడలేడు ఉంటాడు, మామ ముంగడు ఎక్కడ చీర మార్చుకో చాలా సార్ కథ చెప్పాడు. కట్టిన ఇల్లు ఇవ్వలేదండి. నేను లింగుపల్లి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన, మా ఊర్లో ఇల్లు కట్టిరు, 25,000కి ఇల్లు కట్టిరు, నీళ్ళు పోయలే, ఏం పోయలేదు, ఎట్టి కట్టిన ఇల్లు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో, మరి సిద్దిపేట పక్కకు ఉంటుంది, సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు గారు ఇల్లు కట్టించి ఇస్తాడు. ఇదే దుబ్బాక నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యేకు సోయి ఉండదు, ఇవ్వడు. కేసీఆర్ నియోజకవర్గంలో ఇవ్వరు. అంటే ఒక దళితులకు పేరుతోటి కూలిపోయిన వంతటవి డబ్బులు వృధా చేసిర్రు. ఎందుకంటే మేము దుబ్బాకలు చూసినాం, దుబ్బాకల చేనేత కార్మికుల కోసం ఇల్లు కట్టిస్తే మా కళ్ళ ముందే అవి అవంతా కూలిపోయినాయి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ పరిస్థితి కూడా, అది చాలా 100 గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి అవి ప్రజలకు ఇవ్వకపోతే అవి ఎందుకు, అవి అంటే ఓట్లుగా చూశారు. అవి మేము ఇప్పుడు ఎన్నికల ముందు ఇస్తే మాకు ఓటు ఇస్తారు, ఎవరో ఎప్పుడో పూర్తయినాయి. అవి 5-6 ఏళ్ల కింద మొదట్లో పూర్తయినాయి. దాదాపు 2 లక్షల పైగా ఏదో కట్టిర్రు, వాళ్ళు చాలా కడతా అని చెప్పిర్రు. కానీ అవి కట్టినవి కూడా హైదరాబాద్లో ఎప్పుడు ఇచ్చిర్రు, హైదరాబాద్లో ఎలక్షన్ ముందు కేటీఆర్ గారు వచ్చి ఆ కీసర వైపు, లేకపోతే గాజుల రామారావు వైపు, ఇంకో వైపు ఇచ్చారు. కానీ ఇక్కడ సిటీలో డొమెస్టిక్ వర్కర్ సిటీలో పనిచేస్తుంది, ఆ మహిళా కార్మికురాలు సిటీలో పనిచేస్తుంది, కార్మికులు సిటీలో పనిచేస్తారు. అంటే ఇక్కడ ఎవరైతే శ్రమజీవులరో వాళ్ళందరూ ఊరవతలుకోవాలి, వీళ్ళు మాత్రం ప్రగతి భవన్ అనే పెద్ద భవనాన్ని ఇక్కడ కట్టుకోవాలి. అసలు ఇక్కడనే నీ కవాడిగూడలో లేకపోతే నీ గాంధీనగర్లోనో అక్కడ పేదలింటున్న ఇల్లును ఆ పాత ఇల్లును డిస్పెండ్ చేసి కొత్త ఇల్లు కట్టచ్చు కదా. కొంత కట్టిన సికింద్రాబాద్లో ప్రయత్నం జరిగింది, కానీ మిగతా అంతా ఆ ప్రయత్నం జరగలేదు. పేదలను, గృహ కార్మికుల్ని ఊరు బయట ఉంచి వాళ్ళు రావాలంటే ఇప్పుడు ఎంత కావాలి బస్ కిరాయి. ఇప్పుడంటే మా స్త్రీలకు మహిళా ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది మహాలక్ష్మి పేరుతో. కానీ అంతకంటే ముందు రావాలంటే ఆటో మీద రావాలన్నా, బస్సు మీద రావాలన్నా ఎంత పోతుంది. అంటే కూరగాయలు వ్యాపారం చేసుకునే ఎక్కడ ఉండాలి, అంటే పేదలు ఎక్కడ ఉండాలి. అంటే నడి సెంటర్ సిటీలో పేదలది కదా, మహిళలది కదా, దళితులది కదా. అంటే ఎక్కడ ఊరవతలు కడతావా? నువ్వెందుకు ఊరవతలు ప్రజాభవన్ కట్టుకోలేదు? ఫామ్ హౌస్ కట్టుకున్నావు కదా, నీ ప్రజాభవన్ కూడా, నీ ప్రగతి భవన్ కూడా అక్కడే కట్టుకునేది ఉండే. అంటే ఇక్కడ పేదలకు ఇల్లు స్థలం ఉండదు, రకరకాల కాదు. కోకాపేట ఎంత దూరం ఉందని ఇక్కడే ఉంది కదా, అక్కడ ఎందుకు కట్టలేకపోయారు మీరు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు? అంటే ఇటువంటి అన్యాయాలు చాలా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టుతుందని చెప్పింది. ఇందిరమ్మ ఇళ్లను ఖచ్చితంగా కట్టాలని చెప్పి మేము, ఎందుకంటే తెలంగాణలో
18 లక్షల మంది దళిత కుటుంబాలు ఉన్నారు. సగం మందికి ఇల్లు లేదు, గుడిసెల్లో ఉన్నారు. నేను ఇప్పుడు ఉపకులాల ఎస్సీ ఉపకులాల మీటింగ్కి వచ్చాం. ఆ ఎస్సీ ఉపకులాల మీటింగ్ చూస్తే మాస్టర్లు, చిందోళ్ళు, గుర్రమ్మాలోళ్ళు, ఆ కులం పేరు కూడా తెలుగు ఉపకులాల వాళ్ళకు దిక్కులేని స్థితిలో ఉన్నారు. మొన్న కామారెడ్డి జిల్లాకు బీబీపేట మండలం పోయినా, ఇస్సాన్నపల్లి ఉప్పరపల్లి పోతే మాస్టర్ కులం మా కార్యకర్త ఎంబడి పోతుంటే, సంజీవన కార్యకర్త ఎంబడి బండి మీద పోతుంటే ఇవి ఎవరింటే మాస్టర్లు ఏనండు. మాస్టర్లు ఏడున్నారు? గుడిసెల్లో ఉన్నారు. ఇదేమో కేసీఆర్ ఏం చెప్పిండు, తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పిండు. ఇటువంటి అన్నిటిని గత ప్రభుత్వం ఏదైతే వైఫల్యం చేసిందో, ఇల్లు ఇస్తా అన్నది ఇవ్వలేదు, ఉద్యోగం ఇస్తా అన్నది ఇవ్వలేదు, భూమి ఇస్తా అన్నది ఇవ్వలేదు, అవన్నిటిని నువ్వు ఇస్తా అని చెప్పావు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, నీ చెవిలో డెకరేషన్ ఏం చెప్పింది, ఇవన్నీ ఇస్తా అని చెప్పినావు. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా నువ్వు ప్రణాళికబద్ధంగా, ఉద్యోగాలు కూడా క్యాలెండర్ డేట్ ఇచ్చారు, క్యాలెండర్ ఇప్పుడు చేస్తామని చెప్పి అవన్నీ అమలు చేయమని చెప్పి ఇవాళ మేము కోరుతున్నాం. రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు, 18% రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పి. ఎప్పుడు పెంచుతావో చెప్పు. నీ 100 రోజులలో పెంచుతావా, లేదు 3 నెలల్లో పెంచుతావా, 6 నెలల్లో పెంచుతావా? నీ అసెంబ్లీ తీర్మానం చేయాలి. ఫస్ట్ మేము దళితులకు 18% రిజర్వేషన్ పెంచుతామని చెప్పి. గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధుకు సంబంధించిన పేరు మార్చిండ్రు. ఏంది, అంబేద్కర్ అభయాస్తం అని చెప్పారు. 12 లక్షలు ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు ఇస్తామో చెప్పు. ఇప్పటివరకు దళిత అభివృద్ధి శాఖ మంత్రి దిక్కులేడు. నువ్వు రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నంటే, దళితాభివృద్ధి శాఖ మంత్రి లేడు, ముఖ్యమైన శాఖ విద్యాశాఖ మంత్రి లేడు. ఈ 2 శాఖలు దళితులకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఆ దళితాభివృద్ధికి, విద్యాశాఖకు మంత్రులు కేటాయించి వెంటనే అన్ని శాఖల రివ్యూ జరుగుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల మీద చేస్తున్నారు, దామోదర్ గారు ఆరోగ్యం మీద చేస్తున్నారు. మరి దళితుల గురించి ఎవరు రివ్యూ చేయాలి? నువ్వన్నా చేయి, లేకపోతే వెంటనే ఆ వివేకానంద ఇంకోనో దళితాభివృద్ధి శాఖ మంత్రిగా వెంటనే నియమించి ఒక వేదిక కావాలి. మేము చెప్పుకోనికి ఇవాళ దళితులు చెప్పుకోనికి బాధ లేదు, ఒక మంత్రి లేడు, వెంటనే చెప్పమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ డిక్లరేషన్లో వచ్చి 19 పాయింట్లు ఉన్నాయి. అవును. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు స్టేట్ అప్పుల్లో కూరుకుపోయి ఉంది. సో ఈ హామీలన్నీ నెరవేర్చాలంటే ఆ 100 రోజులు సరిపోతాయంటారా కాంగ్రెస్కి? ఎందుకంటే మీరు మళ్ళీ ఏదైతే చేయలేదో క్వశ్చన్ చేస్తామని అంటున్నారు. ఇందాక మీరు అన్నారు మళ్ళీ పాత ప్రభుత్వానికి పట్టిన గతి వీళ్ళకి కూడా పడుతుందని. అయితే అన్ని 5 ఏళ్ళు ఆగాల వాళ్ళు? ఇప్పుడు మనం ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేసినా, వీళ్ళ డిమాండ్లు ఉన్నా అవి తీరడానికి అంటే మీరు మరి 5 ఏళ్ల సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు కదా, ఎనీ టైం క్వశ్చన్ చేయొచ్చు. ఎనీ టైం చేయవచ్చు. రెండోది, ఇప్పుడు ఒకటి 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీలు ఏం చెప్పారు? 100 రోజులు అని చెప్పారు. 6 గ్యారెంటీల్లో మాకు ఇందిరా మిల్లు కూడా ఒకటి, పెన్షన్ కూడా మా ప్రజలకు కూడా వస్తుంది. దీంతో పాటు ఇప్పటి వరకు అంబేద్కర్ అభయాసం గురించి ముచ్చటలేదు, మాట్లాడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, ఆ ప్రభుత్వం మాట్లాడమని అడుగుతున్నాం. దానికి కార్యాచరణ ఇవ్వండి. 6లో 2 వరకు మనసు ఉంటే, తల్లి మనసు కనుక ఉంటే, దళితుల్ని అభివృద్ధి చేద్దామని ఒక మనసు ఉంటే ముఖ్యమంత్రి గారికి, లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఏడాది చాలండి దళితుల గురించి. నువ్వు పెద్ద ఏంది సర్వేలు, భూ సర్వే చేస్తామన్నారు. భూ సర్వే దేంతో చేస్తున్నారు? టెక్నాలజీతో చేస్తున్నారు. నీ దగ్గర హార్డ్ కోడ్ లెక్క ఉంది. రెండోది లెక్క, ఇప్పుడు మీరు చేస్తున్న ప్రజా పరిపాలన పేరుతోటి అభయస్తము ఏదైతే సభలు జరుపుతున్నారో, వార్డు సభలు జరుపుతున్నారో, గ్రామ సభలు జరుపుతున్నారో, మీకు ఒక లెక్క వస్తుంది, మీకు ఒక అంచనా వస్తుంది. వాటి వెంటనే కేవలం కాయిదాలు మాత్రం నింపిస్తున్నారు, దానికి మార్గదర్శకాలు లేవు. వెంటనే మార్గదర్శకాలు ఇవ్వమని అడుగుతున్నాం. కౌలు రైతులు, దళితులు, బీసీలు ఎక్కువ కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకు ఏం సపోర్ట్ చేస్తావు? ఉపాధి హామీ కూలీలు, 1 కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. 50 లక్షల కుటుంబాలు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. కూలీలందరికీ ఆర్థిక సాయం చేస్తామని చెప్పిండ్రు ముఖ్యమంత్రి, అదే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చెప్పిండ్రు. ఎప్పుడు చేస్తావు అంటే ఒక టైం లైన్ ప్రభుత్వం పెట్టుకోవాలి. ఇప్పుడు మేము టైం లైన్ పెట్టుకోడు కాదు ముఖ్యమంత్రి గారికి, ఈ కాంగ్రెస్ పార్టీకి. నువ్వు ఇస్తామన్నావు, నేను వచ్చి ఎవరు అడగలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాం, మేము కూడా కొన్ని కాయిదాలు ఇచ్చినాం, మేము మేనిఫెస్టో చెప్పినాం, ప్రచారం చేసినాం, అన్ని చేసినాం. కానీ ఇవన్నిటిని చదివిన తర్వాత నువ్వు ఒక డిక్లరేషన్ ఇచ్చినావు, ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినావు. ఆ ఎన్నికల మేనిఫెస్టోకు నువ్వు కట్టుబడి ఉండాలి. ఈ రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి, ఈ రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, మీ ఎన్నికల మేనిఫెస్టో మీద మీకు నమ్మకం ఉంటే, వెంటనే ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఈ ఒక రోడ్ మ్యాప్ ప్రకటించు. నువ్వు 6 గ్యారెంటీలు ప్రకటించావు కదా, ఇప్పుడు సభలు తీసుకుంటావు కదా, మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చావు కదా, వెళ్ళండి కూడా చాలా సంతోషం. చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు, కూలీలు హ్యాపీగా ఉన్నారు, కూరగాయల వ్యాపారులు ఉన్నారు. ఒక అమలు వస్తుంది. సోనియా గాంధీ పుట్టినరోజు 2 తీసుకొచ్చారు కదా, ఆరోగ్య వైద్యశ్రీ, రాజీవ్ వైద్యశ్రీ ఆరోగ్యదాన్ని 10 లక్షలకు వేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్లో పాల్గొన్నాను. గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్, క్యాబ్ డ్రైవర్స్, వాళ్ళ గురించి కూడా చాలా బాగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు వాళ్ళకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము, 10 లక్షల హెల్త్ ఆరోగ్య ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి
ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక చట్టం వచ్చింది, అంతకంటే మంచి చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంటే ఒక బ్రీత్ తీసుకుంటున్నారు, కానీ పరిపాలన జరుగుతూ ఉంది. ఇంతకుముందు రివ్యూలు ఎవరు చేశారు? ముఖ్యమంత్రి రివ్యూ చేశాడా? కేసీఆర్ గారు. మంత్రులు రివ్యూ చేశారా? అసలు మంత్రులకు పోయిన మంత్రులకు రైట్ ఉండేనా? ఒకరిద్దరు కేటీఆర్ హరీష్ రావు గారికి తప్ప ఇంకెవరికి కూడా రివ్యూ మెకానిక్ లేకుడే. ఇవాళ అందరూ మా పొన్నం ప్రభాకర్ గారు, ఇంకొక మంత్రి గారు తమ తమ శాఖలు రివ్యూ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా సపరేట్గా రివ్యూ చేస్తున్నారు. దాదాపు ఇప్పటికీ నాకు తెలిసి ఒక 30-40 శాఖల రివ్యూ అయిపోయింది ప్రభుత్వం దగ్గర. కాబట్టి మీ దగ్గర సమాచారం ఉంది. మీ దగ్గర మీరు అప్పుల గురించి అడిగారు. అప్పుల గురించి మీకు తెలియదా? తెలుసు కదా మీకు. కేంద్ర ప్రభుత్వం తీసుకురండి, గ్రాంట్స్ తీసుకురండి. మీరు రాజ్యసభ సభ్యుల నిధులు ఉంటాయి, ఎంపీ ల్యాండ్స్ ఉంటాయి, చాలా నిధులు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఖర్చు పెట్టలేదు కదా, 10 ఏళ్ళుగా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఆ నిధులన్నింటినీ ఇప్పుడు బయటకు తీసి దళితుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టండి. మీరు కొంతమంది అధికారులను మార్చండి. మొత్తం దళితులకు వ్యతిరేకంగా నవీన్ మిట్టల్ లాంటి అధికారి ఇప్పుడు రెవెన్యూ శాఖకు ఉన్నాడు. ఆయన మొత్తం ధరణి పేరుతోటి చాలా ఇబ్బంది చేశాడు, మొత్తం భూమి హక్కు నిరాకరించాడు. ఆయన ఇప్పటికి ఇంకా అదే శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉంటే భూమి హక్కులు మాకు ఎట్లా వస్తాయి? పేద ప్రజలకు ఎట్లా బుక్కులు వస్తాయి? అటువంటి 2-3 వికెట్లను అవుట్ చేయండి. మీరు అవుట్ చేయకపోతే తప్ప మీ మీద నమ్మకం ఏర్పడదు. మీరు జెట్ స్పీడ్తో పోతున్నారు. యువకులు కేసీఆర్ కంటే కొంచెం ఇంకా వయసులో కూడా చాలా చిన్నోళ్ళు. కాబట్టి మంచి టీం కూడా ఉంది, మంత్రుల టీం కూడా చాలా మంది, ఒక స్పిరిట్ టీం ఉంది. ఆ టీం తోటి అధికారులు ఇప్పుడు శాంతి కుమార్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు ప్రభుత్వంలో. బయట మురళి గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. చంద్రకుమార్ లాంటి జస్టిస్, మీరు గెలవడానికి కారణమైన జస్టిస్ చంద్రకుమార్ గారు, ఆక్నూరు మురళి గారు, వాళ్ళ సేవలు మీరు ఉపయోగించుకోండి. సపోర్ట్ ఉంది ఇప్పుడు. బయట సమాజం నుంచి సపోర్ట్ ఉంది, ప్రభుత్వంలో అధికార యంత్రాంగం కూడా కొంత సపోర్ట్ ఉంటుంది. అది ఎవరైతే సపోర్ట్ చేయారో వాళ్ళని తీసి పీక్ పడేసి మీకున్న ఎవరైతే ప్రజల పట్ల బాధ్యత ఉంటారో వాళ్ళని పెట్టండి. హరిచంద్రన్ లాంటి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా ఇక్కడ తెలంగాణలో, విజయేంద్ర లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. కాబట్టి అటువంటి ఆఫీసర్ల సేవలు, కరుణాగారు లాంటి ఆఫీసర్లు ఉన్నారు. కరుణాగారు చాలా మంచి ఆఫీసర్. ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం చెప్తే అది వింటారు. ఆఫీసర్ల పని ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది వింటారు. గతంలో ఆ ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఇప్పుడు మీరు చెప్తుంటారు. కాబట్టి ఇట్లా ఒక పీపుల్ పల్స్ తెలిసిన అధికారులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్. కాబట్టి అటువంటి ఒక టీంని ఏర్పాటు చేసుకొని మొత్తం ప్రజల గురించి, ముఖ్యంగా దళితులకు సంబంధించి దళిత కార్యకర్తను, దళిత భోజన కార్యకర్తను, కాబట్టి దళితులకు సంబంధించి మోస్ట్ పేదరికంలో ఉన్న లెవెలు, అత్యంత పేదరికంలో ఎస్సీలలో ఎస్సీ ఉపకులాలు. మా మాస్టర్ల గురించి ఆలోచించు, మా డక్కల గురించి ఆలోచించు, మా సింధుల గురించి ఆలోచించు. అటు అయినప్పుడే కింద ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళను మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చేస్తానని ఒక నమ్మకం ఉంది, చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా అవినీతికి పాల్పడిందని ఎన్నో ప్రాజెక్టులు అవి కూడా మనకి రుజువు చేస్తున్నాయి. ఎన్నో చోట్ల ఇన్నాపులు అవ్వడానికి కూడా కారణం అవినీతి. సో ఆ అవినీతి సొమ్మును ఏదైతే బయటకు కక్కించడానికి ఈ ప్రభుత్వానికి సాధ్యమవుతుందంటారా? అంటే అట్లా ఏమన్నా కొన్ని ఫండ్స్ని రేస్ చేయొచ్చా? ఇప్పుడు ఈ అవినీతి పేరుతో వీళ్ళు కక్కిస్తారో లేదో తెలియదు. రెండోది రాజకీయ నాయకులు ఒకటే వాళ్ళది ఒకటే పాఠశాల. అది కాంగ్రెస్ పార్టీ బోర్డు వేరు, టీఆర్ఎస్ పార్టీ బోర్డు వేరు, బీజేపీ పార్టీ బోర్డు వేరు. వీళ్ళంతా ఒకటే పాఠశాలలో పుట్టి పెరిగి ప్రజల్ని ఎట్లా మభ్య పెట్టాలనో, ఎట్లా అవినీతి చేయాలి వాళ్ళకి తెలిసినంత అవినీతి ఎవరో తెలియదు. కానీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంది మేము అవినీతిని భరతం పట్టిస్తామని. అది ఆచరణలో తేలాలి, భవిష్యత్తులో తేలుతుంది. నువ్వు తేలకపోతే నువ్వు కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నట్టు ప్రజలు అనుకుంటారు. కానీ ప్రజల ధనం అండి ఇది. ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. అటువంటి నేరస్తులకు శిక్షలు పడాలి. ఎవరైతే ఆ అవినీతి సొమ్మును తోటి చేశారో వాళ్ళకి శిక్ష పడకుండా అదే యంత్రాంగంతో వాళ్ళతో నువ్వు పరిపాలన చేస్తా అంటే మీ మీద కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకం ఉండదు. అవినీతిని కట్టియాలి. అవినీతికి ఎవరైతే పాల్పడరో వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఈయనకు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేయి. వీళ్ళు మొత్తం అవినీతి చేసి నవీన్ మిట్టల్ లాంటి ఆఫీసర్లు అవినీతికి పాల్పడ్డారు. ఇంకా చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, మరి రికమెండ్ చేసి వెనక్కి పంపించేసాయి. చాలామంది కమిటెడ్ ఆఫీసర్ల సేవలు ఉపయోగించుకోండి. కక్కియండి. అవినీతి కక్కిస్తే డబ్బు వస్తే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. రెండోది ఇంకో అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవాళ నిన్న ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఏంది 6 గ్యారంటీల దరఖాస్తు అప్లికేషన్తో పాటు ఒక పత్రిక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నువ్వు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే ఓకే, కానీ బయట రాష్ట్రాలకు ఏం పని? బయట రాష్ట్ర పత్రికలు కూడా ఇచ్చినమని ఒక సమాచారం ఉంది. కేసీఆర్ కూడా గదే చేసిండు. ఢిల్లీలో వస్తుంది ఆ యాడు, రాజస్థాన్లో వస్తుంది. కేసీఆర్ గారు దిగిపోతే ఒక అల్పాహారం అనే పథకం తీసుకొచ్చారు పిల్లలకు, పాఠశాల విద్యార్థులకు. ఆ అడ్వర్టైజ్మెంట్, నేను అడ్వర్టైజ్మెంట్ వచ్చిన రోజు నేను ఢిల్లీలో ఉన్నా, ఢిల్లీ పేపర్లో కూడా వచ్చింది.
అంటే ఏం అవసరం అటువంటిది? నీ రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ పత్రికలు ఇచ్చుకోండి, తెలుగు పత్రికో ఇంగ్లీష్ పత్రికో నువ్వు ఏ పత్రికలకు ఇచ్చుకో, హిందీ పత్రిక కూడా ఇచ్చుకో, కానీ ఇక్కడ ఇవ్వండి. అంటే నువ్వు అవినీతి గురించి మాట్లాడిన నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్న మీరు కూడా గదే ఆ పాత ప్రభుత్వం అధికారులు డబ్బుల్ని వృధా చేస్తే అది ఒక్కొక్క పేపర్కు ₹1 కోట్లు 2 కోట్లు ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. అది మిగతా రాష్ట్రాల కోట్లు ఎటువంటి తెలియదు. అంటే అటు ఒక 50-60 కోట్లు గంగలో వచ్చినట్టే కదా. ఇక్కడ తెలంగాణ పత్రిక ఇవ్వండి, మీరు తెలంగాణ మీడియాకి ఇవ్వండి, తెలంగాణ టీవీలోకి ఇవ్వండి, కానీ మిగతా రాష్ట్రాలకు ఏం పని? అంటే డబ్బు లేదు కదా అంటారు కదా. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసారు కదా, వాళ్ళేమో మీరు శ్వేతపత్రం అంటే వాళ్ళు శ్వేతపత్రం అంటే మీ శ్వేతపత్రంను చెప్తుంది కదా డబ్బులు లేవని. మరి దుబారా ఎందుకు చేస్తారు? దుబారా చేయకండి, కొత్త కన్స్ట్రక్షన్ పోకండి. మీరు ఫస్ట్ కొత్త కన్స్ట్రక్షన్కు ముఖ్యమంత్రి కార్యాలకు ఇంకో దానికి రకరకాల పేరుతోటి ప్రభుత్వం మారంగానే ఇటువంటి చైర్లు ఇటువంటి టేబుల్కే ఎక్కువ పైసలు ఖర్చు పెడతారు. ప్రభుత్వ ఆఫీసర్లు కూడా, ఆఫీసర్కి ఇష్టం ఉంటుంది, రాజకీయ నాయకులు కూడా మంచి క్యాబిన్ ఉండాలని చెప్తారు. కొద్దిగా పేద ప్రజలు ఎట్లా జీవిస్తున్నారో అట్లా జీవించడానికి అలవాటు చేసుకుంటే మీరు అట్లా జీవించ అలవాటు కాదు. కానీ మీరు ఇంద్రమ్మ గురించి మాట్లాడినా లేకపోతే ఇంకొక గురించి మాట్లాడితే మీరు ఆ లైఫ్ స్టైల్ కూడా మీరు మారి. ఈవెన్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఇంత పెద్ద కాన్వాయ్ కానీ ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అనవసరమైన ఖర్చులు నేను వద్దు అనే చెప్తున్నారు. సో ఈ రకంగా చూస్తే దొరల పాలనకి కాంగ్రెస్ పాలనకి తేడా ఎంత ఉంటుందంటారు ఫైనల్గా? ఇప్పుడు 22 వాహనాలు కేసీఆర్ గారు గెలవక పెట్టుకుని చెప్పిర్రు. అవి వీళ్ళు తెప్పించుకుంటాడు. ఎందుకు తెప్పించుకుంటారు? అవి అటామే పడేసి ఆ డబ్బులంతా ప్రభుత్వం ఇప్పుడు 100 వాహనాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఆ 22 వాహనాలకు ఎన్ని లక్షలైన బుల్లెట్ ప్రూఫ్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ కోట్లను అటే అమ్మేయండి, ఆ విజయవాడ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రజలు ఖర్చు పెట్టండి. ప్రతి పైసకు ఒక జవాబుదారితనము, ఒక లెక్క పత్రంతో ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. లేకపోతే గత ప్రభుత్వం లాగా మీరు కనుక నడిస్తే ప్రజలు చాలా చేతులు. రెండోది, ఇప్పుడు మీకు అగ్ని పరీక్ష ఉంది కాంగ్రెస్ పార్టీకి. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 3 నెలల్లో మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లోపు కనుక నువ్వు కొన్ని హామీలు చేయకపోతే మీకు పరీక్ష ఇప్పుడు తేలబోతుంది. మీకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో మీ పరిపాలనకు అవి రేపు పొద్దుగాల ఉదాహరణగా నిలుస్తాయి, సాక్ష్యంగా నిలుస్తాయి. నీ 17 ఎంపీ సీట్లలో కనీసం 10 కనుక కాంగ్రెస్ గెలవకపోతే నువ్వు ఎక్కడో కదా ప్రజల డిమాండ్లను నువ్వు ఇచ్చిన హామీలను మరిచినవని ప్రజలు చాలా సొయ్యితో ఉంటారు. మనం మాట్లాడుకుంటాం కానీ ప్రజలకు ఏం తెలుసు, చదువురానులకు ఏం తెలుసు అనుకుంటాం. కానీ ప్రజలు చాలా అత్యంత చైతన్యవంతమైన వాళ్ళు అనుకుంటారు. చాలామంది లీడర్ ఏమనుకుంటే పైసలు ఇస్తే ₹1000 ఇస్తే ఓటేస్తాము అని విర్రవీగుతుంటారు రాజకీయ నాయకులు. నువ్వు ₹1000 తీసుకున్నా ఎవరికి ఓటేయని వాళ్ళకి వేస్తారు. కేసీఆర్ దగ్గర తీసుకోలే, మా దుబ్బాక నియోజకవర్గంలో ఒక్కొక్కరికి ₹1000 ఇచ్చారు ఓటర్లకు. కానీ ఎవరికి ఇచ్చారు? 3,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారు, చాలా ఇచ్చారు. అంటే డబ్బులు తీసుకుంటారు, చేసేది వేరు. కానీ ప్రజలు ఎవరికి వెళ్ళిన ఓటు వాళ్ళకి వేస్తారు. కాబట్టి మేము వీళ్ళకి చెప్తుంది ఏంటంటే, మీ అగ్ని పరీక్షలో మీరు మొదటి పరీక్షలో తేలిదు అనుకో, తర్వాత మీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు కూడా ప్రజలు సోయితో ఉంటారు, ఆలోచిస్తారు. కాబట్టి ప్రజలు చైతన్యంతో సోయితో ఉన్నారు, మీరు కూడా సోయితో ఉండాలి. డబ్బులు ఆర్థికం దుబారా చేయకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, అవినీతి అధికార యంత్రాంగాన్ని మొత్తం మార్చేసి ఒక వైట్ పేపర్ ఇచ్చిన కదా, వైట్ పేపర్ ఇచ్చారు కదా, ఈ వైట్ పేపర్ లాగా ఈ ప్రభుత్వం నడవాలి. ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రం ఇచ్చిందో ఆ శ్వేతపత్రం లాగానే మొత్తం తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక ఏడాది తర్వాత మేము ఇది చేసినాం అని ఒక ఎన్నికల మేనిఫెస్టో పక్కన పెట్టుకొని ఇవి చేసినాం, ఇవి హామీ ఇచ్చినామని ఒక వైట్ పేపర్ ప్రకటించాలి ప్రభుత్వం. లేదు పార్లమెంట్ ఎన్నికల్లోపే ప్రకటించాలి. పాఠశాల కదా ప్రభుత్వం పట్టించుకోలేదు. మన ఊరు మన బడి చివరిలో తీసుకొచ్చారు, ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ లేదు. వెంటనే టీచర్ రిక్రూట్మెంట్ చేయి. ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకం లేకుండా పోయింది. దళితులకు కావాల్సింది ముఖ్యంగా విద్య కావాలి. కేసీఆర్ ఏం చెప్పాడు? KG to PG అని చెప్పాడు. అది కేజీ లేదు, నా పీజీ లేదు. ప్రైవేట్ స్కూల్ ఏమో నర్సరీ ఉంటుంది, ఇక్కడేమో నర్సరీ ఉంటుంది. నేను హరికృష్ణ అని మా దోస్తుకు ఆయన టీచర్ ఉంటాడు. నేను ఎట్లా ప్రైవేట్ నా కొడుకును నేను ఎట్లా ప్రభుత్వ పాఠశాలకు పంపాలన్నా అని ఆయన ప్రశ్న వేస్తాడు. అది న్యాయమే కదా. అంటే ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకం తీసుకురా. అక్కడ టీచర్ మంచిగా ఉన్నాడు, టీచర్ అంటే ఉన్నారు, ఇప్పుడు ఉన్నవారు ఉన్నారు. కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ తీసుకో. కుటారి కమిషన్, యశ్పాల్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు 30 ఒక టీచర్ ఉండాలని. రెండోది వసతులు లేవు, త్రాగునీరు లేవు. పిల్లలు ట్యాబ్లెట్ వేసుకున్నారు, మూత్రం రాకుండా అమ్మాయిలు. ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో రెసిడెన్షియల్ పిల్లలు, మన బాసర స్కూల్లో పిల్లలు నిరసన ఆందోళన చేశారు కదా. మొత్తం సంక్షేమ హాస్టల్, రెసిడెన్షియల్ హాస్టల్లో వసతులు ఇవ్వాలి. వాటి మీద దృష్టి పెట్టండి. విద్య కనుక మీరు ఎక్కువ మీరు ఒక ప్రాథమికంగా మీ పట్ల బాధ్యత తీసుకుంటే, మీది మొదటి ప్రాధాన్యత అయితే, విద్య మారితే మొత్తం మా జీవితాలు మారుతాయి. దాంతోపాటు అన్ని ముడివాడు ఉన్నాయి. ఉద్యోగాలు చేయి, విద్య తర్వాత ఉపాధి, ఉద్యోగం చేస్తే అప్పుడు పేదరికం నిర్మూలన కొంత అవుతుంది. నీ పెన్షన్ కోసం ఎవడు అడగడు. నీకు 3,000 ఇస్తావా, 4,000 ఇస్తావా కాదు. అదే కుటుంబంలో ఒక అమ్మాయికో అబ్బాయికో, నిరుద్యోగి అమ్మాయికో అబ్బాయికో నువ్వు ఒక ఉద్యోగం ఇస్తే 40,000 30,000 జీతం కదా ఇవాళ రేపు టీచర్లకు. ఆ కుటుంబాన్ని ఎంత హాయిగా చదువుకుంటారు. కాబట్టి ఈ చిన్న పథకాలు కాకుండా కొద్దిగా సస్టైనబుల్ అభివృద్ధి, డెవలప్మెంట్ అంటారు, సుస్థిర అభివృద్ధి అంటారు.
ఆ సుస్థిర అభివృద్ధిని కొంచెం ఆల్రెడీ మనకు సుస్థిర అభివృద్ధి గోల్స్ కూడా ఉన్నాయి, ఆ గోల్స్లో ముందు పెట్టుకొని ప్రభుత్వం ముందుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ అండి, థ్యాంక్ యూ. ఓకే. సో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టాలి, అవినీతి అధికారులందరినీ కూడా ఒక పక్కకు పెట్టాలి, విద్యకి ఉపాధి అవకాశాలకి స్థానం కల్పించాలి, ఉచిత పథకాలకు కాదు అంటూ శంకర్ గారు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.